ఈరోజు జనసేన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ తోటి మాయావతి గారి శ్రీ బహన్జీ మాయావతి గారి నేతృత్వంలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీతో కలవటం చాలా ఆనందంగా అనిపించింది. ఈ కలయిక ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా 2008 నుంచి గతంలో కూడా నన్ను బీఎస్పీకి నన్ను ప్రెసిడెంట్గా ఉంటారని నాకు కొన్నిసార్లు ప్రపోజల్స్ వచ్చినాయి. ఆ రోజున ఫాలో మీడియా వర్గాలకి సన్నిహితులకి తెలుసు ఆ రోజున. కానీ అప్పుడు పొలిటికల్ ప్రస్థానం వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాయి. కానీ ఈ విధంగా 2019లో బహుజన్ సమాజ్ పార్టీతో అలయన్స్ జనసేన పార్టీకి చాలా బలం అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. అన్నిటికంటే కూడా నాకు వ్యక్తిగతంగా చాలామంది బహన్జీ మాయావతి గారి గురించి కానీ అలాంటి ఒక మంచి నాయకురాలని దేశం అత్యున్నత స్థానంలో చూడాలి, ఆవిడ ఈ దేశానికి ప్రధానమంత్రిగా చూడాలి అని కోట్లాది మంది ఆకాంక్షిస్తూ ఉంటారు. అలా ఆకాంక్షించే వాళ్ళల్లో నేను కూడా ఒక వ్యక్తిని. ఒక పొలిటికల్ పార్టీ నడుపుతూ, ఎందుకంటే తెలంగాణలో ఎందుకంటే మనకి ప్రత్యేకించి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక స్లోగన్ తీసుకొచ్చారు తెలంగాణ నాయకులు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాం తెలంగాణ వస్తే అని చెప్పి. మరి ఏ కారణం వల్ల జరగలేదో మనకి తెలియదు. కానీ ఒక రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దళితులను చూడలేకపోయాం. కానీ ఈ దేశానికి బలమైన నాయకురాలు బహన్జీ మాయావతి గారిని ప్రధానమంత్రిగా చూడాలని జనసేన పార్టీ చాలా బలంగా అభిలషిస్తుంది. దాంట్లో మేము ముఖ్యంగా లక్నోకి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు ఆవిడ మా మీద చూపించిన ప్రేమ కానీ మమ్మల్ని కదిలించేసింది. చాలామంది నాయకుల్ని దూరం నుంచి చూసి వాళ్ళ మీద ఒక ఒపీనియన్, ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పేసి, కానీ ఏ పరిస్థితుల్లో ప్రవర్తించారు ఇవన్నీ మనకు అర్థం కావు. అలాంటిది మాయావతి గారిని అందరూ చాలా, ఆవిడ ఔన్నత్యాన్ని కానీ ఆవిడ వ్యక్తిత్వాన్ని కానీ చాలా మంది చూపించలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు నాకు అనిపించింది వ్యక్తిగతంగా. నాకైతే ఆవిడ మాయావతి గారు నాకు ఒక మాతృమూర్తిగా అనిపించింది. ఒక బలమైన పొలిటికల్, రాజకీయంగా బలమైన అండదండలు కనిపించినాయి. అన్నిటికంటే కూడా మేము మాయావతి గారు, సోదరులు మనోహర్ గారు మేము కూర్చున్నప్పుడు మా ముగ్గురి మధ్య జరిగిన చర్చలు, వీర్ సింగ్ గారితో పాటు మా మధ్య జరిగిన చర్చల్లో ఎన్ని సీట్లు సర్దుబాటు అనేది కూడా రాష్ట్రానికి, దేశానికి ఏం చేయాలి, ఎలాంటి సమాజం ఉండాలి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి, నిరుద్యోగం ఎలా పోగొట్టాలి, అసలు రాజకీయాలు అనేది ప్రజలను భయపెట్టేలా ఉండకూడదు, ప్రజల్ని కలిపేలా ఉండాలి, ఇలాంటి చాలా చక్కటి వాతావరణంలో జరిగినాయి చర్చలన్నీ. దాని తర్వాత మీరు ఎట్లా కుదిరితే అలా ఆలోచించని చెప్పి వీర్ సింగ్ గారిని పంపించారు. వీర్ సింగ్ గారు ఇది థర్డ్ టైం ఆయన రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ మెంబర్గా చేస్తారు, ఎంపీగా చేస్తారు రాజ్యసభ ఎంపీకి. మాకు ఇవన్నీ చాలా, అసలు ఆవిడ మా మీద చూపించిన ప్రేమ కానీ మాటలు కానీ మా మధ్య చక్కటి వాతావరణం కదిలించేలా చేసింది. అందుకని వ్యక్తిగతంగా మాయావతి గారిని మేము మనస్ఫూర్తిగా వారి చూపించిన ప్రేమాభిమానాలకి, ఆదరాభిమానాలకి జనసేన పార్టీ తరఫున మేము మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం మాయావతి గారికి. అలాగే వీర్ సింగ్ గారికి ముందుకు తీసుకెళ్లినందుకు వీర్ సింగ్ గారు నేను గత 6 నెలలుగా మేము దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ కరెక్ట్ ఈ సమయంలో దీని ఒక బలమైన ముందుకు తీసుకెళ్లే వాతావరణం రావడం నిజంగా మాకు ఆనందం కలిగించింది. సో ఈరోజు మేము వీర్ సింగ్ గారు కానీ మొత్తం లాస్ట్ ఫ్యూ డేస్గా మేము చేసిన ఎక్సర్సైజ్లో బహుజన్ సమాజ్, జనసేన పార్టీ, జేఎస్పీకి, బీఎస్పీకి అలయన్స్లో మూడు పార్లమెంట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి తిరుపతి, 2 బాపట్ల, 3వది చిత్తూరు. అలాగే 21 అసెంబ్లీ స్థానాలని బహుజన్ సమాజ్ పార్టీకి ఇవ్వడం చేశాం. మిగతా స్థానాల్లో కొంత సిపిఐ ఉంటుంది, తర్వాత కొంత సిపిఎం ఉంటుంది. ఆ మిగిలిన తర్వాత ఎక్కువ మంది స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది.
ఇది నెక్స్ట్ సిపిఎం సిపిఐతో కలిసినప్పుడు వాళ్ళు ఎన్ని స్థానాలు పోటీ చేస్తారని చెప్తాను. సో బీఎస్పీకి సంబంధించినంత వరకు 21 అసెంబ్లీ స్థానాలు 3 పార్లమెంట్ స్థానాల్లో మేము కలిపి వారికి ఇవ్వడం జరిగింది. ఇది దృష్టికి తీసుకొస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.